హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస్ చక్కుల 3977 ఈరోజు అయితే మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చేసానండి. ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా? మేతి చిక్కుడుకాయ ఫ్రై అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు ఎక్కడ చూసుండరు. ఇది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే మన మేతి చిక్కుడుకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మెంతి కూర ఒక కట్ట, అలాగే చిక్కుడుకాయల్ని నేను ఉడికించుకొని కొంచెం ఉప్పు పసుపుతో ఉడికించుకొని ఇలా పెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ అండి. చాలా చాలా అదిరిపోయే టేస్ట్ అండి ఇది. ఒకసారి అయితే చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసుకుందాం, పాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ ఒక 3 స్పూన్స్ అయితే వేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఇప్పుడు పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్, ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇప్పుడు మెంతి కూర కొంచెం ఇలా వేసుకున్నాక చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ అయితే దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత చిక్కుడుకాయలు వేసుకోవడమే. ఇప్పుడైతే చాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మన చిక్కుడుకాయలను అయితే ఉడికించుకున్న చిక్కుడుకాయలను అయితే వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఇవి కూడా ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత కారపొడి అవి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కుక్ అయిపోయిందండి. చక్కగా అల్లం పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మెంతి కూర ఇవన్నీ ఫ్లేవర్స్ అంతా కూడా ఈ చిక్కుడుకాయలకు పట్టేంత వరకు కుక్ చేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ పట్టింది. సో ఇప్పుడైతే కారం, ఉప్పు వేసేసుకుందాం. కారం అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. ధనియాల పొడి కూడా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఇలా మిక్స్ చేసుకుంటే చక్కగా కలిసిపోతుందండి. చాలా నీట్గా కర్రీ అయితే అయిపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుందండి వండేటప్పుడే. మెంతి కూర ఎందులో వేసుకున్న టేస్ట్ అదిరిపోతుంది. ఇంకా ఈ చిక్కుడుకాయలు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే కర్రీ అనేది ఫినిష్ అయిపోతుంది. మంచి అరోమా అయితే వస్తుందండి కర్రీకి అయితే. కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందండి. చాలా చక్కగా నీట్గా కర్రీ అనేది ఫినిష్ చేసేసుకున్నాం. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే సపోర్ట్ చేయండి. మరొక వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.